బాబీ ఆడిన మాటల ప్రకారం అభి అయితే చాలా కోపంతో ఝాన్సీ దగ్గరకు వెళ్తాడు. ఇక ఝాన్సీ రూమ్లోనికి వెళ్ళగానే ఝాన్సీ అయితే అక్కడ బేబీ ఫోటోలు సెట్ చేస్తూ ఉంటుంది. ఇక అభి ఒక్కసారిగా ఫాస్ట్గా రావటంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే స్టూల్ మీద నుండి కిందకి పడబోతూ ఉంటుంది. ఇక ఝాన్సీ పడిపోకుండా అభి అయితే పట్టుకుంటాడు. ఇక అభి అయితే ఝాన్సీని అలా తన చేతులతో ఎత్తుకొని పట్టుకుంటాడు. అలా పట్టుకోవటంతో ఝాన్సీ అయితే అభి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది. అలా అభి ఝాన్సీ ఎత్తుకొని ఉండడం చూసి ఇంతలో అటుగా కన్నతల్లి వస్తుంది. కన్నతల్లి వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి కన్నతల్లి అయితే షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అభి అయితే ఝాన్సీని పట్టుకొని ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అలా ఉండటంతో ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఝాన్సీ అయితే అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అభి అయితే ఝాన్సీని కిందకి దించేసి ఏంటి ఝాన్సీ నువ్వు చేసిన పని అని చెప్పి ఝాన్సీపై కోప్పడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని ఆ పొజిషన్లో చూసి స్వర ఏం చేయలేక అక్కడి నుండి అయితే ఏడ్చుతూ బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక స్వర వెళ్ళిపోయాక అభి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఝాన్సీ నువ్వు బాబీతో ఏమన్నావు? బాబీని నువ్వు ఎందుకు హర్ట్ చేసావు? బాబీని హర్ట్ చేసే పని ఏం చేసావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏమైంది అభి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు బాబీకి ఏదో చెప్పావు, బాబీ హర్ట్ అయ్యాడు, బాబీ మాటల్లో నాకు ప్రవర్తనలో తెలుస్తుంది, నువ్వు అసలు బాబీని ఏమన్నావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు. ఇక జాను ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు అభి ఎప్పుడు కూడా నన్నే తిడుతూ ఉంటావు? ఆ బాబీని నేను నవమాసాలు కనకపోయినా బాబీని నేను కన్న తల్లి లాగానే పెంచాను. ఎప్పుడైనా సరే బాబీని ఈ ఇంట్లో నుండి పంపించేయమని నేను అన్నానా? ఎప్పుడైనా సరే బాబీ ఇంట్లో ఉండడానికి వీలు లేదని నేను అన్నానా? ఆ బాబీ ఉంటే నేను ఉండను, ఆ బాబీ లేకపోతే నేను, మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చు కానీ నేను ఎప్పుడైనా అన్నానా? ఇలా ఏమీ అనకుండా నేను బాబీని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను, అలాంటి నన్ను ఎందుకు ఇలా అంటున్నావు? బాబీ ఏదో అంటే నన్నెందుకు ఇలా అంటున్నావు అనేసి ఝాన్సీ అయితే అభితో అంటుంది. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు బాబీకి ఈ ఇంట్లో ఉండాలని లేదేమో, బాబీ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అభి అని చెప్పి ఒక్కసారి అంటుంది. అది వినగానే అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా గొడవ పడవడం చూసి బాబీ అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి కన్నతల్లి కూడా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.